20 అంటే రూ. 20 కేవలం 20 అంటే రూ. 20తో మనకి బీమా అయితే కల్పించబోతూ ఉన్నారన్నమాట. రూ. 20 కడితే 2,00,000 బీమా. 450-500తో మరో 2,00,000. బ్యాంకుల్లో ఉన్న ఈ పథకాలపై ప్రచారం లేక చాలామందైతే ఉపయోగించుకోలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు బ్యాంకులో పొదుపు ఖాతా ఉందా? సేవింగ్స్ అకౌంట్ అయితే మీకు 2 జీవిత బీమా పథకాలు అమలవుతూ ఉన్నాయా? ఎప్పుడైనా బ్యాంకులో అడిగి తెలుసుకున్నారా? కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 2 రకాల సామాజిక భద్రతా జీవిత బీమా పథకాలపై సాధారణ ప్రజలకు అవగాహన అయితే లేనందున లబ్ధి పొందలేని వారైతే చాలామంది అయితే ఉన్నారనమాట. అయితే ఇది మనకి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద కేవలం రూ. 20 చొప్పున ప్రీమియం తీసుకొని 2,00,000 విలువైన జీవిత బీమా కల్పిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగిన ఖాతాదారుడు కన్నుమూస్తే ఆ సమాచారాన్ని బ్యాంకుకు నామినీ తెలియచేయగానే జీవిత బీమా పరిహారం 2,00,000 కూడా చెల్లిస్తారనమాట. ఇక మనం చూసుకుంటే ఏపీ, తెలంగాణలో చూసుకున్నట్లయితే అనేక బ్రాంచులు అయితే ఉన్నాయి. వీటిలో అయితే ఉపయోగించుకోవచ్చు. ఏడాదికి ఒకసారి ప్రీమియం రూ. 20 తన ఖాతా నుంచి మినహాయించుకొని ఖాతాదారుడు బ్యాంకుకు లిఖితపూర్వకంగా సంతకం చేసి విజ్ఞప్తి చేయాలి. కొన్ని బ్యాంకు శాఖలు ఈ డేటాను ఏటా తీసుకునేలా కూడా నిబంధనలు అయితే అమలు చేస్తూ ఉన్నాయి. ఖాతాదారుడు ఏ లేఖ ఇవ్వటం మర్చిపోతే ప్రీమియం మినహాయింపు బీమా ఆగిపోతూ ఉన్నాయి. మరికొన్ని బ్యాంకులు ఒకసారి లేఖ తీసుకుని ఆటో డెబిట్ పేరుతో ఏటా ప్రీమియం సొమ్మును మినహాయించుకుంటూ ఉన్నాయి. దీనివల్ల ఏటా ఖాతాదారు లేఖ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఖాతాదారులు తమ బ్యాంకులో ఈ పథకం వివరాలు అడిగి క్రమం తప్పకుండా కొనసాగిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక జీవన్ జ్యోతికి ప్రీమియం ఎక్కువ అని చెప్పేసి చాలామంది మానేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సహజంగా లేదా మరే ఇతర కారణాలతో ఖాతాదారుడు మరణించిన 2,00,000 పరిహారం ఇచ్చేందుకు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనకు కూడా కేంద్రం ఆమోదం అమలు చేస్తుంది. రాష్ట్రంలో అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా చాలామంది అయితే దీనికైతే ఉన్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఏటా చెల్లించాల్సిన ప్రీమియం బ్యాంకును బట్టి 450-500 వరకు ఉంటుందన్నమాట ఇది. అయితే ఇది సహజ మరణాన్ని కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. 2,00,000 అందుకే ఇది ఎక్కువ అనమాట. ఇక బ్యాంకులో చాలామంది ప్రచారం అయితే చేయకపోవడంతో ఈ రూ. 4,00,000కి సంబంధించి బీమా పథకాలను అయితే ఉపయోగించుకోవట్లేదు. సో ఇప్పటికన్నా సరే ఏపీ, తెలంగాణకి సంబంధించిన ప్రజలందరూ కూడా ఈ రూ. 4,00,000 బీమా కావాలంటే ఒకటి మనకి ప్రమాద బీమా అనమాట. అది సంవత్సరానికి రూ. 20 కడితే చాలు 2,00,000 కవరేజ్ అయితే అవుతుంది. రెండోది మనకి సాధారణ మరణానికి కూడా 2,00,000 అయితే ఇస్తారు. అది 450-500 వరకు ఉంటుంది ఏడాదికి. సో ఈ 2 కట్టుకుంటే రూ. 4,00,000 వరకు కూడా బ్యాంకులో ప్రతి అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మనకు అప్డేటు. ఎవరన్నా ఇలా కట్టి చనిపోయిన తర్వాత నామినీలు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆ బ్యాంకుకి చెప్పిస్తే వాళ్ళు వారి అకౌంట్లోకి అయితే ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.